ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు లేనిదే జీవితం సాగడం కష్టమనే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్కరికి ఒకటి కాదు రెండు కాదు 40 కార్డులు కూడా ఉండేంతగా మారిపోయింది ట్రెండ్. ఆఫర్లు వస్తున్నాయనో డిస్కౌంట్ల కోసమనో రివార్డు పాయింట్లు గెలుచుకోవాలి అన్న ఉద్దేశమో గాని కారణం ఏదైనా కావచ్చు, కానీ అవసరానికి మించిన కార్డులు చివరికి భారమయ్యే ప్రమాదం ఉంది. దాంతో చాలా మంది వాడకంలో లేని క్రెడిట్ కార్డులను రద్దు చేయాలి అనుకుంటున్నారు. అయితే ఇదెప్పుడు తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్పై నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు రద్దు చేయాలి అంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ కార్డుపై ఉన్న రివార్డు పాయింట్లు మిగిలి ఉంటే వాటిని ముందే వాడేసుకోండి. అలాగే ఏమైనా బిల్లులు పెండింగ్లో ఉంటే అన్నీ పూర్తిగా చెల్లించండి. ఒక్క రూపాయి కూడా బాకీ ఉండకూడదు. చాలా మంది చిన్న మొత్తాన్ని కట్టేసి సెటిల్మెంట్ చేసి కార్డు క్లోజ్ చేస్తారు, కానీ ఇది చాలా తప్పుడు నిర్ణయం. అలాంటి సెటిల్మెంట్లు క్రెడిట్ స్కోరును తీవ్రంగా దెబ్బతీస్తాయి. క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయాలంటే ఆ కార్డుతో లింక్ అయి ఉన్న ఇతర పేమెంట్లను కూడా పరిశీలించాలి. ఉదాహరణకి ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, మొబైల్ రీఛార్జులు, ఆటో పేమెంట్లు ఇవన్నీ ఆ కార్డుతో కనెక్ట్ అయి ఉంటే ముందుగా వాటన్నింటినీ ఆపాలి. కార్డును క్యాన్సిల్ చేసే విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. ఫోన్ కాల్ కాకుండా ఈమెయిల్ ద్వారా పూర్తి వివరాలతో నోటిఫై చేయాలి. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ వంటి వివరాలను పంపించాలి. క్రెడిట్ కార్డు రద్దు చేసిన తర్వాత కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. రద్దయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ను చెక్ చేసుకోండి. కార్డు స్టేటస్ క్లియర్గా క్లోజ్డ్ అని వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎక్కడైనా గందరగోళం ఉంటే వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్ను సంప్రదించాలి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీరు చాలా ఏళ్లుగా వాడుతున్న పాత క్రెడిట్ కార్డులను క్యాన్సిల్ చేయకపోవడం మంచిది. అవి మీకు మంచి క్రెడిట్ హిస్టరీని ఇస్తాయి. ఇది భవిష్యత్తులో పెద్ద లోన్లు తీసుకునే సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 1, 2 కాదు, 10 ఏళ్లకు పైగా వాడిన కార్డు అంటే బ్యాంకులకే కాదు, క్రెడిట్ బ్యూరోలకు మీరు ఓ నమ్మకమైన రుణగ్రహీత అన్నది నమ్మకం కలుగుతుంది. కాబట్టి అవసరం లేని కార్డులను ఆలోచించకుండా రద్దు చేయడం కంటే అన్ని కోణాల్లో పరిశీలించి పూర్తి క్లారిటీతోనే ముందడుగు వేయాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే మీ క్రెడిట్ హెల్త్ కాపాడుకుంటారు. ఒక్క చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉంటుంది.